ఇప్పుడు నువ్వు తలుపెందుకు మూసావు? మీ కళ్ళు తెరిపిద్దామని. నాకేమైందని? నేను బానే ఉన్నాను కదా. ఆ రాజుగారి పక్కన బంటులాగా చాలా బాగున్నారు. ఏం మాట్లాడుతున్నావు? ఆయన రాముడైతే నేను లక్ష్మణుణ్ణి. నేను కూడా సోర్పణకని కాదు, ఊర్మిళనే. ఇదిగో ఇప్పుడు పార్వతిలా పుట్టాను. అసలు నీ బాధేంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం చెప్పాలనుకుంటున్నావు? కొంచెం అర్థమయ్యేలా చెప్పు. లోకంలో అందరికీ అన్నీ అర్థమవుతాయి, ఒక్క మీకు తప్ప. అయినా నేను ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? అయ్యో, రేపు మన బ్రతుకేంటో భవిష్యత్ ఏంటో ఆలోచించారా? మనకు అందమైన బతుకునివ్వడానికి, బంగారం లాంటి భవిష్యత్తునివ్వడానికి అన్నయ్య ఉన్నాడు కదా. ఉన్నారు. అందరినీ సెటిల్ చేసి మనల్ని మాత్రం గాలికి వదిలేస్తారు. అది మీకు అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. అయ్యో, మీకు ఎలా చెప్పాలండి? ఒక్కసారి నేను చెప్పేది వినండి. సరే ఏడు. రామలక్ష్మికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించేశారుగా. ఉన్న దాంట్లో సగం ఆస్తి తనకి వెళ్ళిపోతుంది. తర్వాత సీను తనకి ఆద్య విడాకులు ఇవ్వాలనుకుంటుంది కదా. అదే జరిగితే సీనుని సెటిల్ చేయడానికి తనతో ఏదో ఒక వ్యాపారం పెట్టిస్తారు. అవునా కాదా? చెప్పు, వింటున్నాను కదా. ఇంకా మిగిలింది మన బిట్టుగాడు. ఉన్నదంతా వాళ్ళకి ఊడ్చి పెడితే రేపు మన బిట్టు భవిష్యత్ ఏమవ్వాలి? వాడు బ్రతకడానికి దిక్కేది, దివానమేది? మీరేమైనా ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడు ఏం చేద్దాం? నిజమే, రాయించేద్దాం. అబ్బా, ఈ మాట వింటుంటే ఎంత బాగుందో. పార్వతి, నా పేరు మీద ఓకేనా, లేకపోతే మన బిట్టు పేరు మీద రాయిద్దామా? బిట్టు పేరునైతే ఇంకా బాగుంటుందండి. రాయించేద్దాం, రాయించేద్దాం. మా ఇద్దరు పేర్లు కాదు గాని లేడీస్ పేరైతే బాగుంటుంది. ఒకసారి ఆలోచించు. నీ పేరు మీద రాయిద్దామా? అయ్యో, సంతోషంతో నేను చచ్చిపోయేటట్టున్నానండి. మా ఆయన ఎంత మంచివారు. ఎన్నాళ్ళు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాను. మీరు సూపర్ అండి, సూపర్. ఈవిడొచ్చిందేంటి? ఏం చేస్తున్నావు రామా? ఆయన ఇక్కడేం చేస్తున్నారు? సరే రామా, నాకు నిద్ర వస్తుంది, పడుకుందాం పదా. 10 minutes. సరే 10 minutes. ఓకేనా? సిగ్నల్. రామా, వాటర్ తీసుకురా, నేను పైన వెయిట్ చేస్తుంటాను. నేను రూమ్లో ఉంటాను, త్వరగా వచ్చేసి.
వాటర్ వాటర్ తీసుకొచ్చేసాయి. రూమ్ లో ఉంటా. రామా వాటర్. వస్తున్నాను సార్. రామా ఇక్కడే ఆగిపోయావేంటి? లోపలికి రా. మ్మ్. అలా రాకూడదు శౌర్య. ఏ గేమ్ విన్నవరా? కప్పు కొట్రా. గేమ్ కోసం భార్యాభర్తలను విడదీస్తానంటారేంటండి? డ్రామాకి గేమ్ మీద ఫోకస్ ఉండాలంటే బెడ్రూమ్ మీద ఫోకస్ తగ్గాలి. గేమ్ ఆడి గెలిచే వరకు తను రాదు, నువ్వు పిలవద్దు. నువ్వు నా రూమ్లోకి వెళ్ళు. రామా ఆ వాటర్ అని ఇచ్చేళ్ళు. నువ్వు వెళ్ళు. వెళ్ళు. పెళ్లికి ముందు ఎవరిని అడిగేవాడివో వాళ్ళనే అడుగు, తెచ్చిస్తారు.